జర్మనీలో మాస్టర్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? సమ్మర్ సెమిస్టర్ 2027 నుండి అప్లై చేయడానికి రెడీ అవుతున్నావా? ఈ వీడియో నీకోసమే. అయితే ఈ అప్డేట్ మిస్ అయితే మీ అప్లికేషన్ ప్రాసెస్ చాలా డిలే అయిపోతుంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడు. ఎందుకంటే ఏపీఎస్ ప్రాసెస్లో డిమాట్ అనే ఒక కొత్త రూల్ ఇంట్రడ్యూస్ చేశారు. డిమాట్ అంటే డిజిటల్ మాస్టర్స్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్. కానీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. అదేంటి అంటే ఇది అందరికీ కంపల్సరీ కాదు, ఇది అందరికీ మ్యాండేటరీ కాదు. సో కొన్ని స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది. అది ఎవరు, ఇది ఎవరికి మ్యాండేటరీ, ఎవరికి అవసరం లేదు, దీని ఎగ్జామ్ ఫీజ్ ఎంత, లైక్ సిలబస్ ఏంటిది, ప్యాటర్న్ ఏంటి, ఎన్ని మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ అన్నీ చెప్తాం. అసలు ఏపీఎస్ ప్రాసెస్ ఎందుకు చేంజ్ అయింది ఈ వీడియోలో అన్ని క్లియర్గా సింపుల్గా మన స్టైల్లో చెప్తా. ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండు, నీకే అర్థమైపోతుంది, నీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఈ వీడియో నీకు కాకపోయినా, ఈ వీడియోతో నీకు సంబంధం లేకపోయినా చూడు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి షేర్ చేయవచ్చు. సో ఫస్ట్, వాట్ ఈస్ డిమాట్? అసలు డిమాట్ అంటే ఏంటిది? డిమాట్ అంటే ఏంటిది అంటే ఫస్ట్ దాని ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. డిమాట్ ఫుల్ ఫామ్ వచ్చేసి డిజిటల్ మాస్టర్స్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్. ఓకే, దీని పేరు ఇది. సో ఈ టెస్ట్ని GAST అనే ఒక జర్మన్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. ఇది ఆర్గనైజేషన్ టెస్ట్ AS మరియు ఇంకా టెస్ట్ DAF ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో జర్మన్ యూనివర్సిటీస్తో కలిసి ఇండియన్స్ మాస్టర్ అప్లికేషన్ కోసం ఈ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ GAST అనే ఆర్గనైజేషన్ ఉంది కదా, అది జర్మన్ యూనివర్సిటీస్ తోటి కలిసి ఈ మాస్టర్స్ ఎగ్జామ్ని క్రియేట్ చేసి డెవలప్ చేశారు. మెయిన్లీ ఇండియన్స్ కోసమే ఇది. సో ఇండియన్స్ మాస్టర్స్ అప్లికేషన్స్ కోసం ఈ టెస్ట్ని తీసుకొచ్చారు. సో దట్ నేను వచ్చినప్పుడు ఎట్లుండే అంటే, ఏపీఎస్ ఉంటుంది కదా, ఏపీఎస్కి సర్టిఫికేట్స్ జస్ట్ అప్లోడ్ చేసేసేయాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, తర్వాత ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ మనం కొరియర్ చేయాలి, అంతే. అంతకుమించి ఏం ప్రాసెస్ ఉండకపోతున్నాయి. మనకి 18,000 ఫీజు పే చేయాలి. వాళ్ళు ఏం చేస్తుండే, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తుండే, తర్వాత నాకు ఏపీఎస్ నాకు పంపించేస్తుండే అట్లా. కానీ ఇప్పుడు డిమాట్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయింది ఏపీఎస్ కోసం. అంటే మీరు ఎగ్జామ్స్ రాయాలి, స్కోర్ రిపోర్ట్ని ఏపీఎస్ అప్లికేషన్స్తో సబ్మిట్ చేయాలి. మనం ఎగ్జామ్ రాయాలి, డిమాట్ ఎగ్జామ్ రాయాలి, దాంతోపాటు మనం ఆ స్కోర్ని సబ్మిట్ చేయాలి దేనికి, ఏపీఎస్కి. సో ఇది డిమాట్ అంటే. సార్ ఇది ఎవరికి అప్లై అవుతుంది అంటే, ఎవరి కోసం ఇది, ఎవరికి మ్యాండేటరీ, ఎవరికి కాదు? ఇప్పుడు నేను మాస్టర్ చేద్దామనుకున్నా, నాకు సమ్మర్ సెమిస్టర్ 2027 నుండి అప్లై చేసి కొన్ని అప్లికేషన్స్కి ఈ రూల్ ఉంటుంది, అందరికీ కాదు. సమ్మర్ సెమిస్టర్ 2027 నుండి మాత్రమే స్టార్ట్ అవుతుంది. సో దట్ ఇప్పుడు ఈ 2026 వింటర్ ఇంటేక్ వాళ్ళకి అయితే కాదు. సో మెయిన్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటిదంటే ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్, అకౌంటింగ్, ఫినాన్స్, ఎకనామిక్స్, దాంతోపాటు మనకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ కోర్సెస్ ఇలా ఉన్నాయి. తర్వాత మీ డిగ్రీ ఈ కేటగిరీలో ఉందా లేదా అని ఆఫీషియల్ ఏపీఎస్ లిస్ట్లో చెక్ చేసుకోవాలి. లైక్ మీది కంప్యూటర్ సైన్స్ కిందకి, ఐటీ కిందకి వస్తుందా లేదా అని జస్ట్ చెక్ చేసుకోవచ్చు ఏపీఎస్ లిస్ట్లో. అది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను నేను. మరి ఎవరికి అవసరం లేదు, ఇప్పుడు నీ దగ్గర ఏపీఎస్ ఉందంటే నీకు అవసరం లేనట్టే. ఇది అమలైంది 2026 జూన్ 29 నుంచే. అంతకుముందు ఏపీఎస్ వచ్చిన వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏపీఎస్ వచ్చే వాళ్ళకి కూడా అవసరం లేదు ఈ 1 month 2 monthsలో. సో అది ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ లాంటి కేసెస్లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఈ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. అదొక్కటి ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు. సో అది తెలుసుకొని ఒక మంచి షార్ట్ క్రియేట్ చేసి పెడతాం. సో కాబట్టి అఫీషియల్ గైడ్లైన్స్ కంపల్సరీగా చెక్ చేయండి, చెక్ చేసుకోవాలి. అఫీషియల్ గైడ్లైన్స్ పక్కా చెక్ చేసుకోవాలి. నేను చెప్పినానే కాదు, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది మీకు కూడా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి నార్మల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్స్ లాగా ఉండదు ఇది, లైక్ రిటర్న్ ఎగ్జామ్ లాగా ఉండదు. సో ఇది మ్యాథ్స్ MCQs లాగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. టోటల్ డ్యూరేషన్ అప్రాక్సిమేట్లీ 90 + 90 180 minutes, అంటే 3.5 hours ఉంటుంది. సో ఎగ్జామ్ మొత్తం కంప్యూటర్ బేస్డే, పేపర్ బేస్డ్ కాదు, మొత్తం కంప్యూటర్ బేస్డే. సో క్వశ్చన్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, అస్సలు టెన్షన్ తీసుకోకు. జర్మన్ అర్థం కాకపోయినా కూడా ఏం టెన్షన్ తీసుకోకు, ఇంగ్లీష్లోనే ఉంటాయి క్వశ్చన్స్ అని. మెయిన్గా 2 sections ఉన్నాయి. ఒకటి వచ్చేసి జనరల్ అకాడమిక్ మాడ్యూల్లో మనకి లాజికల్ రీజనింగ్ ఉంటుంది, దాంతోపాటు ఇంకోటి ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఉంటుంది. లాజికల్ రీజనింగ్ అంటే సింపుల్గా లాజిక్స్, ఒక్కొక్క ప్రాబ్లమ్స్కి లాజిక్స్ వెతకడం. ప్యాటర్న్ రికగ్నైజేషన్ లైక్ మనకి
యు ఆర్ నాట్ ఏ రోబోట్ అన్నప్పుడు మనకి స్క్రీన్ మీద కొన్ని ప్యాటర్న్స్ వస్తాయి కదా, ఫైండ్ ద ట్రాఫిక్ లైట్, ఫైండ్ ద కార్ అని. అట్లా ప్యాటర్న్ రికగ్నైజ్ చేయాలి, అవన్నిటిని ఒక సైడ్కి తీసుకురావాలి. సో అనలిటికల్ థింకింగ్ అంటే నీ వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుంది అని. సో మ్యాథ్, రీజనింగ్, బేసిక్ మ్యాథ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంతో పాటు ఇంకా ఫిగరింగ్ సీక్వెన్సెస్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఏ ఫిగర్ కరెక్ట్ సెట్ అవుతుంది, డైమండ్కి డైమండ్ సెట్ అవుతుంది ఎట్లా అని. అది సెకండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాడ్యూల్. ఇప్పుడు సబ్జెక్ట్ మీకు వచ్చేద్దాం. లైక్ మాస్టర్స్ మనం ఒక పర్ఫెక్ట్ అంటే మాస్టర్ మనం ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద చేస్తాం కాబట్టి అందుకే ఈ సెకండ్ ఆప్షన్లో వచ్చేసి సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాడ్యూల్లో ఇంటర్వ్యూ చేస్తారు. మీరు చూస్ చేసిన బ్యాక్గ్రౌండ్ బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ చూస్ చేసుకున్నారు అనుకో, మీకు కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఐటీ చూస్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ అయితే ఒకటి, మీరు బిజినెస్ చూస్ చేసుకున్నారు అనుకో ఇంకో టైప్ ఉంటుంది, అండ్ కామర్స్ చూస్ చేసుకుంటే ఇంకో టైప్ ఉంటుంది, మేనేజ్మెంట్ చూస్ చేసుకుంటే అది ఇంకో వేరేలా ఉంటుంది. సో ఫినాన్స్ చూస్ చేసుకుంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను అసలు ఈ ఎగ్జామ్ ఎందుకు పెట్టారు, ఈ ఎగ్జామ్తో మనకి యూస్ఫుల్ ఏంది అని లాస్ట్లో చెప్తా. సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది లాస్ట్లో. ఓకే, ఇందుకు ఎగ్జామ్ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పి చెప్తున్నా. సో దీని ఫీ అండ్ అసలు దీని ఫీజు ఎంత, సరే బాగానే చెప్పినావు, ఇంతవరకు మంచిగానే ఉంది అంతా చెప్పినావు, కానీ ఫీజు ఎంత బ్రో, నువ్వు ఫీజు చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నావు ఏంది అని అంటున్నావు అనుకోవచ్చు కదా. సో ఫీజు వచ్చేసి దీన్ని ఫీజ్ అండ్ టైం లైన్ కూడా చెప్తా. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంది, ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది. అప్రాక్సిమేట్ ఫీ వచ్చేసి 150 euros ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి June 29th, 2026 నుండి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇది లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే దీని రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే September 15th, 2026. అంటే నెక్స్ట్ మంత్ కాక నెక్స్ట్ మంత్ 2026 వరకు ఉంది. అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 26th September 26th, 2026 రోజు ఉంది ఎగ్జామ్. రిజల్ట్ వచ్చేసి 2 weeks ఇచ్చేస్తుండు. రిజల్ట్ October 12th, 2026 రోజు రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇండియాలో చాలా మల్టిపుల్ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. అందులో రిజిస్ట్రేషన్ టైంలో మీరు ప్రిఫర్డ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ టైంలో. సో దట్ మీకు ఇబ్బంది ఉండదు. అండ్ నాకు తెలిసి పక్కా మొత్తం ఆల్ ఇండియాలో ఉంటాయి సెంటర్స్. సో యూనివర్సిటీస్ అండ్ స్కోర్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అని, ఏ యూనివర్సిటీస్ రావచ్చు స్కోర్ ప్రకారం అని. రిజల్ట్లో మీకు పర్సెంటైల్ స్కోర్ మరియు ఓవరాల్ డిమ్యాచ్ స్కోర్ ఉంటుంది. 2 పర్సెంటైల్ ఉంటుంది మనకి, డిమ్యాచ్ స్కోర్ ఎంత ఉంటుంది అని. కొన్ని యూనివర్సిటీస్ ఆల్రెడీ డిమ్యాట్ని కన్సిడర్ చేస్తున్నాయి, కొన్ని యూనివర్సిటీ ఆల్రెడీ డిమ్యాట్ అడుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా యూనివర్సిటీస్ అడాప్ట్ చేస్తాయి. సో డిమ్యాట్ని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంది. కాబట్టి జర్మనీస్ మాస్టర్స్ ప్లాన్ చేస్తే ఈ అప్డేట్ ఇగ్నోర్ చేయకండి. జర్మనీకి మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నాం కదా, ఈ అప్డేట్ అస్సలు ఇగ్నోర్ చేయవద్దు, ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ ఫైనల్ అడ్వైస్, నా అడ్వైస్ ఏంటిదంటే, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ నా సైడ్ నుంచి ఏంటిదంటే, మీకు లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. జర్మనీ ప్రాసెస్ లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. ఒకవేళ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుండి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకొని మీరు ఏపీఎస్ ప్రాసెస్ చేసుకోండి. దాంతోపాటు డిమ్యాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, యూనివర్సిటీస్ రిక్వైర్మెంట్ చేసుకోండి, యూనివర్సిటీ రిక్వైర్మెంట్ చూసుకోండి, యూనివర్సిటీకి ఎంత స్కోర్ రావాలి అని. దాని ప్రకారం మీరు ముందే ప్రిపేర్ అయితే అన్నెసరీ టెన్షన్ అవాయిడ్ చేయొచ్చు. అఫీషియల్ శాంపిల్ క్వశ్చన్స్ ఇది చాలామంది అంటే శాంపిల్ క్వశ్చన్స్ ఏంది అసలు, అఫీషియల్ శాంపిల్ క్వశ్చన్స్ ఫ్రీగా ఉన్నాయి. సో ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేసారనుకో ఎగ్జామ్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో ఎట్లా అంటే, నెక్స్ట్ వీడియో మొత్తం డిమ్యాట్ గురించి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటిది, దాంతోపాటు శాంపిల్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు, అండ్ ఈజీ ప్రాసెస్ ఏంటిది, ఇంకోటి అప్లికేషన్ మన ఏపీఎస్ జర్మనీ ప్రాసెస్ చేద్దామంటే ఫస్ట్ ఏపీఎస్ ఉంది కదా, ఏపీఎస్ అప్లికేషన్ కంప్లీట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటిది అని ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్క్రీన్ రికార్డింగ్తో క్లియర్గా చూపిస్తాం. ఒకవేళ ఇంకా పాసిబుల్ అయితే మొత్తం నా స్క్రీన్ షేర్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాం ఏంటిది ప్రాసెస్ ఏంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, డిమ్యాట్ ఏంటిది, ఇదంతా ఏంటి, డిమ్యాట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటిది, మన ఏ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఏ యూనివర్సిటీ ఇంకా యాక్సెప్ట్ చేసుకోలేవు, ఫ్యూచర్లో ఏ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ వీడియో మీకు కావాలంటే మీరు కమెంట్స్లో నాకు డిమ్యాట్ ట్యూటోరియల్ అని కమెంట్ చేయండి. సో దట్
ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని నేను వీడియో క్రియేట్ చేస్తాను. ఈ వీడియో నీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయి. జర్మనీలో మాస్టర్స్ చేయడానికి లేదా బ్యాచిలర్స్ చేయడానికి అప్డేట్ కోసం మనీ ఇన్ జర్మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. నా పేరు మందీప్ అండ్ నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఇన్ జర్మనీ. సో బర్లిన్ నుండి మళ్ళీ ఇంకొక యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అండ్ ఉంటా మరి.